పింగళి చైతన్య బేసిక్గా ఈవిడ అవార్డు గ్రహీత, ఫిదా లాంటి సినిమాలు చేసింది. అది అని చూసినప్పుడు కేంద్రానికి సంబంధించి సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకుంది. నెల టికెట్టు, ఫిదా లాంటి దానికి రచయితగా చేసింది. పింగళి వెంకయ్య గారికి ఈవిడ బంధువని కూడా తెలిసింది. అమ్మ చరిత్ర చదువుకున్నావా? అసలు చదువుకొని పాస్ అయ్యి చదువులతోనే వచ్చావా? ఏంది ఈ దేశానికి హిందుత్వం వ్యతిరేకమా? ఎవడాడు చెప్పింది? ఏ దిక్కుమాలనోడు ఏ గడ్డి తినేటోడు చెప్పిండు. సారీ ఇలా మాట్లాడుతున్నందుకు. ఖచ్చితంగా నా దేశాన్ని ధర్మాన్ని వేరు చేయాలి, వేరుగా చూడాలి అనుకుంటే నా భాష కూడా ఇలానే ఉంటుంది. హిందుత్వం వ్యతిరేకం. మరి నువ్వు హిందుత్వం నీకేం చేసింది? నీ ఇంటి మీద దాడి చేసిందా? ఎలా మాట్లాడగలుగుతున్నారో అర్థం కావట్లే. నాటి అంబేద్కర్ గారి నుంచి మొదలుపెట్టి ఏది వ్యతిరేకం అని చెప్పారు? విదేశీ మతాలు ఈ దేశానికి ఎప్పుడు చేటు అని చెప్పారు. పబ్లిసిటీ కోసం, ప్రయారిటీ కోసం, లేకపోతే నలుగురిలో మన వైపు చూపట్టడం కోసం ఏదైనా మాట్లాడండి. రాజకీయ పరంగా మోదీ గారిని విమర్శించాలంటే విమర్శించుకోండి. మీరు ఎక్కడి దాకా వెళ్ళిపోతున్నారు అని అంటే ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని వ్యతిరేకించే స్థాయి వరకు వెళ్ళిపోతున్నారు.